అనగనగా ఒక ఇంటిలో లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై అలిగి, నేను వెళ్ళిపోతున్నాను. మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు. అమ్మా, నువ్వు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఇంకొకరు ఉండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అడుగుతాడు. లక్ష్మీదేవి తదాస్తు అని వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి వెళ్తుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరలో ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళిద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత ఉప్పు వేస్తుంది. మధ్యాహ్న భోజనానికి ఆ వ్యక్తి తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించింది అని తెలుసుకుంటాడు. ఏమీ అనకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైంది అని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెబుతుంది. దానితో నాన్నే ఏమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. అలా ఆ ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నేను వెళ్ళిపోతున్నాను. ఉప్పు విషం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండలేనని వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ ఇంటిలో ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీదేవి నివాసం అయి ఉంటుంది. ఈ కథ చదివిన వారి ఇంట మరియు నలుగురితో పంచుకున్న వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని కోరుకుంటున్నాము.